ఐటీలో ఏఐ తుఫాన్ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. యాక్సెంచర్‌లో భారీగా లే ఆఫ్స్‌ని అయితే ప్రకటించింది కంపెనీ. 3 నెలల్లో 11,000 ఉద్యోగాలైతే తొలగించడం జరిగింది. ఏఐ ప్రభావంతోనే ఉద్యోగాలు కోతలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్ గాని సిబ్బందిపైనే వేటు వేశామని కూడా చెప్తున్నారు. భవిష్యత్తులోనూ భారీగా లే ఆఫ్స్ ఉండబోతున్నాయని కూడా యాజమాన్యం చెప్తుంది. నవంబర్ వరకు ఇదే కొనసాగింపు అయితే కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. అయితే మీరు ఐటీ ఉద్యోగా? అయితే మీ ఉద్యోగానికి గ్యారంటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఐటీపై ఏఐ పంజా విసురుతోందని చెప్పుకోవచ్చు. వేలకు వేల ఉద్యోగాలు పోతున్నాయి. ఈరోజు పలానా కంపెనీలో ఉద్యోగాలు తీసేశారా అనే లోపే మీ కంపెనీలో లే ఆఫ్స్ జరగచ్చు. మొన్నటికి మొన్న టీసీఎస్ లాంటి ప్రముఖ సంస్థలో 12,000 మంది సిబ్బందిని తొలగించగా తాజాగా ఇప్పుడు మరో మల్టీనేషనల్ కంపెనీ యాక్సెంచర్ వంతొచ్చింది. టీసీఎస్ బాటలో యాక్సెంచర్ కూడా ప్రయాణిస్తూ సుమారు 11,000 మందిని బయటకు పంపించింది. 3 నెలల్లో ఈ లే ఆఫ్స్ జరిగాయి. అయితే ఇప్పటికే ఈ ఉప్పెన ఆగిపోదు. భవిష్యత్తులో లే ఆఫ్స్ ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది అని కూడా అంటున్నారు. ఉద్యోగాల తొలగింపుకు ఏఐఏ ప్రధాన కారణంగా కూడా ఇక్కడ తెలుస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న పెను మార్పులకు అనుగుణంగా తమ సిబ్బందిని సమాయత్తం చేయడంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కంపెనీ ప్రకటించడం జరిగింది. అప్డేట్ కాకుండా పాత పద్ధతుల్లో పనిచేసే సిబ్బంది స్థానంలో ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించగలిగే నిపుణులను పెంచేందుకు యాక్సెంచర్ ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అప్డేట్ కాని ఉద్యోగులు ఎవరైతే ఉంటారో లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపని సిబ్బందిపైనే వేటు పడుతున్నట్లుగా కూడా ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. వరుస లే ఆఫ్లు యాక్సెంచర్ కు మాత్రమే పరిమితం కాకుండా మొత్తం ఐటీ రంగానికి ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తున్నాయి. ఏఐ జనరేటివ్ ఏఐ వంటి అధునాతన సాంకేతికతలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలోనే ప్రతి ఐటీ ఉద్యోగి తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాయి. అప్డేట్ అయితేనే భవిష్యత్తు, లేదంటే లే ఆఫ్ మార్గం అన్నట్టుగా టెక్ రంగంలో పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రాబోయే కాలంలో కూడా ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉద్యోగులకు లే ఆఫ్ల ప్రమాదం తప్పదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. దీంతో ఉద్యోగులందరూ నిరంతర అభ్యాసం వైపు అడుగులు వేయక తప్పదు అని కూడా కంపెనీ యాజమాన్యాలు సూచిస్తున్నాయి.